ఉండి నియోజకవర్గ నివాసితులకు నా విన్నపం, కాలువలు డ్రైన్లలో చాలా ఎక్కువగా ఈ చెత్త వేయటం జరుగుతుంది. ప్లాస్టిక్ వేస్ట్ బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా వేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బ్రిడ్జ్ లాంటివి ఉంటే పట్టేసి నీటి ప్రవాహానికి అంతరాయమే కాకుండా కలగా మరి అనారోగ్యానికి కూడా కారణభూతం అవుతుంది. ఈ చెత్తని మనం తాగే నీటిలోకి కలపటం అంటే ఇంకా అంతకంటే దురదృష్టం మరొకటి లేదు. ఎంతగానో చెప్పి చుట్టం జరిగింది. సో మా జిల్లా అధికారులు, ముఖ్యంగా కలెక్టర్ గారు అందరితో చర్చించిన మీదట ఉండి నియోజకవర్గ ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, ఉగాది రోజు నుంచి ఎవరైనా ఇళ్ళల్లోంచి కవర్ తీసుకొచ్చి ఈ కాలువల్లో కలిపేయటం, పడేయటం, అదర్వైజ్ దారిన వెళ్తూ ఆ సీసాలు ఇవన్నీ ఆ కాలువల్లో పడేయటం, కాలువ గట్ల మీద కొన్ని పంచాయతీ వాళ్ళు కూడా తీసుకొచ్చి చెత్త వేయటం జరుగుతుంది. మరి ఇటువంటివన్నిటికీ కూడా మరి శాశ్వతంగా పరిష్కారం ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కంపల్సరీగా కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉగాది నుంచి ఎవరైనా కాలువలోకి కానీ కాలువ గట్ట మీద కానీ ఏదన్నా డిశ్చార్జ్ పడవేస్తే 1000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది.